పెట్టి మల్లన్న సాగర్ గడ ఒక గొర్రెల కాపురం, మరి ఆ తమ్ముడు ఆ సోదరుడు రైతు. ఎక్కడ నీళ్ళు ఇవి అన్నాడు రాకేష్. కాళేశ్వరం నీళ్ళు అన్నాడు ఆయన. కాళేశ్వరం నీళ్ళేనా అంటే కాకి ఎక్కడి, అది కాకపోతే ఎక్కడి, మరి ఒకటే మాట కాకపోతే ఎక్కడి అంటే చిన్న మాట. కానీ అందులో ఎంత లోతైన అర్థం ఉందో దాన్ని బట్టి మనం చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ వాడు ఏం చెప్పినా, బీజేపీ ఆయన ఏం చెప్పినా వాస్తవాలుగానే ఉంటాయి. ఇక్కడ ఒక్క అడుగు వెనకకేసి మీకు ఒక 2 విషయాలు, ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ పెద్దలు, మీకు విఘ్నులు, మీకు తెలుసు, మీడియా మిత్రులకు కూడా తెలుసు. కానీ తెలియని వాళ్ళ కోసం, ముఖ్యంగా టీవీలో కానీ పత్రికల్లో కానీ చూసేటోళ్ళ కోసం కానీ ఒక్క మాట మాత్రం మనం గుర్తు చేసుకోవాలి. ఎందుకు తెలంగాణకు కేసీఆర్ గారు వచ్చేదాకా నీళ్లు రాలేదు? ఎందుకు తెలంగాణ రైతులకు కన్నీళ్ళే వచ్చినాయి కేసీఆర్ వచ్చేదాకా, తెలంగాణ వచ్చేదాకా నీళ్ళు ఎన్నడూ ఎందుకు మన బిల్లుకు రాలేదు, మన పొలాలకు రాలేదు? ఇప్పుడే సురేష్ రెడ్డి గారు చెప్పినారు, పోచంపాడు కడితే చివరికి దాని కింద మొట్టమొదటి నియోజకవర్గం ఆర్మూరులోకే చివరి దాకా నీళ్లు రాని పరిస్థితి. అంటే డ్యామ్ కింద ఉండే మొదటి నియోజకవర్గానికే చివరి దాకా చివరి తడికి నీళ్లు రాకపోతే, చివరి మడికి నీళ్లు రాకపోతే, ఫస్ట్ డిస్ట్రిబ్యూటర్కి నీళ్లు రాకపోతే లాస్ట్ డిస్ట్రిబ్యూటర్కి 380 కిలోమీటర్ల అవతల ఎక్కడికి వెళ్ళి వస్తాయి? అంటే 71వ డిస్ట్రిబ్యూటర్కి నీళ్ళు ఎక్కడికి వెళ్ళి వస్తాయి? అంటే దీపం కిందనే చీకటి ఎక్కువ ఉంటుంది అన్నట్టు పోచంపాడు కిందనే ఆర్మూరు బాల్కొండకు నీళ్లు దిక్కులేవు. ఎందుకు ఈ పరిస్థితిని ఆలోచిస్తే తెలంగాణ జియోగ్రఫీ మనం ఒక్కసారి అర్థం చేసుకోవాలి. కేసీఆర్ గారు ఎప్పుడు మా క్యాబినెట్ సమావేశాల్లో, మాకు పార్టీ అంతర్గత సమావేశాల్లో చెప్తా ఉంటారు, అందరూ పెన్ను పేపర్ పట్టుకుని రాసుకోండి అంటూ, చిన్నపిల్లలకి చెప్పినట్టు. అప్పుడప్పుడు మాకు కూడా తీసుకొచ్చేది, ఏది సార్ మనం మరీ బడిపంతులు లెక్క బడిల పిల్లలకి చెప్పినట్టు ఏంది ఇది. కానీ కొన్ని విషయాలు 1కి 2 సార్లు 12 సార్లు రాస్తే గుర్తుపెట్టుకుంటే మనకు రుబ్బితేనే ఎక్కుతాయి. అట్లాగే ఒక్క మాట, తెలంగాణకు ఎందుకు నీళ్లు రాలేదు, ఎందుకు ఇవ్వలేకపోయినారు అంటే, సరే ఒకటేమో వివక్ష, ఇవ్వకూడదు అనే ఒక ఎజెండా, కిందికి నీళ్లు తీసుకొని పోవాలనే ఎజెండా ఒకటైతే, రెండవది మన తెలంగాణ యొక్క భౌగోళిక పరిస్థితి. ఇవాళ తెలంగాణ భౌగోళికంగా చూస్తే ఇట్లా ఒక గుడిసెలాగా తెలంగాణ ఉంటుంది, ఒక గుడిసె షేప్లో తెలంగాణ ఉంటుంది. ఈ గుడిసెకు ఒకవైపు నుంచి కృష్ణ పోతుంది, ఇంకో వైపు నుంచి గోదావరి పోతుంది. కృష్ణా నది 110-120 మీటర్ల మీద, సముద్రానికి 110-120 మీటర్ల మీదకి వెళ్ళి కృష్ణానది పారుతూ ఉంటుంది మన తెలంగాణ మొత్తంగా చూస్తే. గోదావరి 80-90-100 మీటర్ల మీద గోదావరి గుడిసెలాగా తెలంగాణ ఉంటే, ఒక వరుసకెళ్ళి కృష్ణ, ఇంకో వరుసకెళ్ళి గోదావరి ఉండిపోతాయి. అది ఇక్కడ హైదరాబాద్, ఇప్పుడు ఎక్కడైతే మనం కూర్చొని ఉన్నామో ఇది 535 మీటర్ల మీద ఉంటుంది. అంటే 80 మీటర్ల కాడ మేడిగడ్డ ఉంటే, హైదరాబాద్ 535 మీటర్ల మీద ఉంటే, మరి నీళ్ళు ఎట్లా తేవాలి? హైదరాబాద్ కైనా, మార్గ మధ్యంలో ఉండే వివిధ జిల్లాలకైనా, ఏ ప్రాంతానికైనా నీళ్ళు ఎట్లా తేవాలంటే ఒకటే మాట. ఒక రైతు ఇవాళ తెలంగాణ రాకముందు, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాకముందు తన పొలంలోకి నీళ్లు తెచ్చుకోవాలి అంటే, ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు ఎన్నడూ పెద్దగా ఈ విషయంలో, ఈ రంగంలో, సాగునీటి రంగంలో పెద్దగా పని చేయలేదు. ఎప్పుడో కాకతీయులు కట్టిన చెరువులు, అసఫ్ జాహీలు ఆనాడు వాళ్ళు కట్టిన కొన్ని చెరువులు తప్ప, మరి నిజాం సాగర్ లాంటి ప్రాజెక్టులు తప్ప ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పెద్దగా మనకు మైనర్లో కానీ మేజర్లో కానీ పని జరగలేదు. అందుకే రైతులు ఏం చేసినారు, బోర్ల మీద బోర్లు వేసి, ఒకటే ఒక మూషంపల్లి అనే ఊరిలో ఒక రైతు రామరెడ్డి గారు 57 బోర్లు వేసిన పరిస్థితి. బోర్లు ఎందుకు వేస్తారు? కింద ఉన్న భూగర్భంలో ఉన్న నీళ్లను పైకి లాగడానికి, నీళ్లు లాగి తమ పంటను సాగు చేసుకోవడానికి. ఎట్లయితే ఒక రైతు బోరేసి కిందికి వెళ్ళి నీళ్లు పైకి లాగుతాడో, 100 మీటర్లు లేదా 100 ఫీట్లు, 200 ఫీట్లు, 800 ఫీట్లు పైకి గుంజుతారో, అట్లాగే కేసీఆర్ గారు కూడా 80 మీటర్ల మీద ఉన్న గోదావరి నది, ఎక్కడైతే కాళేశ్వరం దగ్గర నీళ్ళు ఎక్కడైతే ఉన్నాయో వాటిని ఒడిసి పట్టి ఒక్కొక్క రోజు 1 కాదు 2 కాదు 3 టీఎంసీల నీళ్లు. 3 టీఎంసీలు అంటే మీ అందరికీ అందాజ కోసం చెప్తున్నారు. మీరందరూ ట్యాంక్ బండ్ చూసే ఉంటారు, హుసేన్ సాగర్ చూసే ఉంటారు. హుసేన్ సాగర్ కెపాసిటీ 1 టీఎంసీ. అంటే రోజుకు 3 హుసేన్ సాగర్ల నీళ్లను మేడిగడ్డ కడ పట్టుకొని హైదరాబాద్ దాకా తీసుకొచ్చే బృహత్తరమైన ప్రాజెక్టే కాళేశ్వరం. ఆ మార్గం తమ్ముడు చెప్పినట్టు 15 గొలుసు కట్టు రిజర్వాయర్, 1 కాదు 2 కాదు 15 గొలుసు కట్టు రిజర్వాయర్. అందులో ఒక్కొక్కటిగా చెప్తూ వస్తే 15 రిజర్వాయర్, 19 సబ్స్టేషన్, 21 పంప్ హౌస్, అట్లాగే 100 కిలోమీటర్ల సొరంగ మార్గాలు, 1000 కిలోమీటర్ల ప్రవాహ కాలువలు, వాటి సమాహారమే కాళేశ్వరం. 3 బ్యారేజీలు మాత్రమే కాదు, ఇవన్నిటి సమాహారం కాళేశ్వరం. అంటే ఎక్కడ 80 మీటర్ల కాడ నీళ్లను ఎత్తి 3 హుసేన్ సాగర్లు ఒక్కరోజు 3 టీఎంసీ నీళ్లు, 3 హుసేన్ సాగర్ల బట్టే నీళ్లు ఒక్కరోజుకి ఎత్తి వాటిని దశల వారీగా తీసుకుంటూ వచ్చి
80 మీటర్ల నుంచి తీసుకొచ్చి మేడిగడ్డ నుంచి అన్నారం, అన్నారం నుంచి సుందిల్ల నుంచి మన ఎల్లంపల్లి నుంచి మరి మిడిమానేరు నుంచి ఒక పాయ మల్కపేట రిజర్వాయర్ ఉంటుంది మా వేములవాడ నియోజకవర్గానికి, ఇంకొక పాయ మనకి ఇటు అన్నపూర్ణ తర్వాత రంగనాయక సాగర్ తర్వాత మల్లన్న సాగర్ తర్వాత కొండపోచమ్మ సాగర్. ఇక్కడ ఒక ముఖ్యమైన పాయింట్, కొండపోచమ్మ సాగర్ ఉన్నది 618 మీటర్ల మీద, హైదరాబాద్ ఉన్నది 535 మీటర్ల మీద. అంటే హైదరాబాద్ నెత్తి మీద ఒక కుండ పెట్టినట్టు. ఇంకా ఈ రోజు హైదరాబాద్ జనాభా 1 కోటి అయితే భవిష్యత్తులో 3 కోట్లకు పెరిగినా ఇంకెంత పెద్ద నగరమైనా ఎన్నటికీ హైదరాబాద్ లో మంచినీళ్లకు గోస లేకుండా చేసే ఒక వరప్రదాయిని, ఒక కామధేను, ఒక కల్పతకు ఈ ప్రాజెక్టు కాళేశ్వరం. అంటే కాళేశ్వరం ద్వారా కేవలం రైతులకు సాగునీరు మాత్రమే కాదు, హైదరాబాద్ తాగునీరు మాత్రమే కాదు, వేల గ్రామాలకు మధ్యలో తాగునీరు మాత్రమే కాదు, పెద్ద పెద్ద కంపెనీలకు ఈరోజు ఇండస్ట్రియల్ కన్సంప్షన్ కోసం కూడా వాటర్ ఇస్తున్న ప్రాజెక్టు కాళేశ్వరం. కోకోకోలా అనే కంపెనీ వచ్చింది నేను మంత్రిగా ఉన్నప్పుడు, పరిశ్రమల మంత్రిగా ఉన్నప్పుడు. వాళ్ళు అడిగింది ఒకటే, మేము ప్లాంట్ పెడతాం, 2,500 కోట్ల పెట్టుబడి పెడతాం, కానీ మాకు నీళ్లు కావాలి, మరి నీళ్లు సమృద్ధికి ఇస్తారా? తెలంగాణ కరువు ప్రాంతం అంటారు కదా, నీళ్లు ఉన్నాయా మీ కాడ అని అడిగి, ఉన్నాయి బరాబరిస్తాం, నీకు ఎంత కావాలంటే అంత ఇస్తాం అని నేను చెప్పే నాకు ధైర్యం ఇచ్చిన ప్రాజెక్ట్ ఏది? కాళేశ్వరం. అందుకే ఇవాళ కోకోకోలా ప్రాజెక్టు మన సిద్దిపేట జిల్లాలో పెట్టినారు. అక్కడి నుంచి ఇలా బ్రహ్మాండంగా మొన్ననే రేవంత్ రెడ్డి గారు పోయి రిబ్బన్ కూడా కట్ చేసి వచ్చినట్టున్నారు. పోయి మనం తెచ్చిన ప్రాజెక్టులన్నిటికీ రిబ్బన్లు కట్ చేయడం తప్ప, మనం వేసిన ఫ్లైఓవర్లకు సున్నాలు పూసుడు తప్ప చేసింది అయితే కొత్తగా ఒక్క పని కూడా లేదు వాస్తవానికి. ఇంకొక మాట దయచేసి మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ఇవాళ కాంగ్రెస్ చేస్తున్న దుష్ప్రచారం కాళేశ్వరాన్ని కూలేశ్వరం 100 భాగాలు ఉన్న ఒక ప్రాజెక్టులో ఒక్క బ్యారేజీలో ఆ బ్యారేజీలో ఉండే 85 పిల్లర్లలో 2 పిల్లర్లు కుంగితే పడిపోలేదు, కుంగినే అంతే. కుంగితే కొట్టుకపోయింది, కాళేశ్వరం కూలేశ్వరం అయిపోయింది అని చిల్లర మాటలు మాట్లాడేటోళ్లకు మనం గుర్తు చేయాల్సింది ఒకటే, ఎంత నోటికి హద్దు అదుపు లేకుండా 1,00,000 కోట్లు కొట్టుకుపోయినాయి అంటాడు ఒక ఆయన ముఖ్యమంత్రి గారు. కానీ ముఖ్యమంత్రి గారు మామగారు చెప్తున్నారు, పిల్లలిచ్చిన మా పద్మారెడ్డి గారు, అయ్యా 93,760 కోట్లు ఖర్చైన ప్రాజెక్టులో ఇన్ని భాగాలు ఉంటే మీరు దాన్ని 1,00,000 కోట్ల కుంభకోణం అంటే ఇది రాజకీయపరమైన ఆరోపణ కాకపోతే మరేంది అంటే కూడా స్పందన రాదు. వాస్తవం ఏంది? ఆ 3 బ్యారేజీలు, వాటితో పాటు 15 రిజర్వాయర్లు, వాటితో పాటు 19 మన సబ్ స్టేషన్లు, 21 పంప్ హౌజులు, ఇన్ని కాలువలు, ఇన్ని సొరంగ మార్గాలు, వీటన్నిటికీ కలిపి అయిన ఖర్చు, భూసేకరణతో సహా అన్నిటికైన ఖర్చు 93,769 కోట్లు. ఇంత పెద్ద ప్రాజెక్టు, ఇంత పెద్ద కార్యక్రమానికి అందులో ఒక మేడిగడ్డ బరాజుకి అయిన ఖర్చు, బరాజులోని భూసేకరణకు, దాని నిర్మాణానికి అంతా అయిన ఖర్చు 4,000 కోట్లు. ఆ 4,000 కోట్లలో సిమెంట్ స్ట్రక్చర్ ఏదైతే ఉన్నదో బ్యారేజ్ రూపంలో దానికైన ఖర్చు కేవలం 1,500 కోట్లు. 2 పిల్లర్లు కుంగినాయి అంటే ఎన్డీఎస్ఏ రిపోర్ట్లో కూడా వాళ్ళు ఒకటే చెప్పినారు, 7th పియర్ని 7th బ్లాక్ని 7వ బ్లాక్ని పునరుద్ధరించండి అన్నారు. దాని పునరుద్ధరణకు అయ్యే ఖర్చు ఎంత అయితే 250-300 కోట్లు. అది కూడా ఆ సంస్థ పెట్టుకోవడానికి రెడీ ఉంది. ఎల్ఎన్టీ అనే సంస్థ కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్ కాబట్టి మేమే పెట్టుకుంటాం అంటున్నది. అంటే రూపాయి భారం కూడా ప్రజల మీద పడలేదు, ఎక్కడ రూపాయి కూడా ప్రజాధనం వృధా కాలేదు. కానీ 3 కోట్ల ప్రజాధనం వృధా చేసి ఒక కమిషన్ వేసి కొండందవి ఎల్కను పెట్టినట్టు ఏం పట్టుకున్నాయంటే అది లేదు. అసెంబ్లీలో పెట్టిన మన హరీష్ రావు గారు చీల్చి చెడ్డాడితే ఆన్సర్ కూడా లేదు గవర్నమెంట్ దగ్గర. పాప మధ్యలో మా ఉత్తమ్ కుమార్ రెడ్డి లేచి ఆవేశపడి ఇట్లా డామ్ డూమ్ డీమ్ డామ్ అరుడు తప్ప కనీసం ఒక్క ప్రశ్నకు సమాధానం లేదు. సరే హరీష్ రావు గారు మాట్లాడినారు, బాగా మాట్లాడినారు, ఓకే. అక్బరుద్దీన్ ఓవైసీ గారు లేచి 4 ప్రశ్నలు అడిగారు. ఏమైనా మీరు కొట్టుకుపోతుంది అన్నారు కాళేశ్వరం, మరి అక్కడేమో రోజుకు 100 టీఎంసీల నీళ్లు పోతున్నాయి, 120 టీఎంసీల నీళ్లు పోతున్నాయి, 12 లక్షల క్యూసెక్ల నీళ్లు పోతున్నాయి, మరి మజబూత్ ఉంది కదా, కొట్టుకపోలేదు కదా, ఎందుకు బదనాం చేస్తున్నారయ్యా అంటే సమాధానం లేదు. 22 నెలలైంది, ఎందుకు రిపేర్ చేస్తలేవు? నీ ఇల్లు కట్టుకున్నాక ఇంటికి 3 ఏళ్ల తర్వాత ఒక ఎక్కడో చిన్న క్రాక్ వచ్చిన పొక్కనో పడితే దాన్ని రిపేర్ చేసుకుంటావా లేదా? 22 నెలలైంది, ఎందుకు రిపేర్ చేయలేదయ్యా అని ఓవైసీ గారు అడిగితే సమాధానం రాదు. అట్లాగే ఆయన ఇంకొక ముఖ్యమైన ప్రశ్న అడిగాడు, మీరు మరి గోదావరిలో హైదరాబాద్ తెస్తామంటారు కదా, మరి కాళేశ్వరం కూలిపోయింది అంటున్నావు కదా, ఏడికెళ్ళి తెస్తావు నీళ్లు, కాళేశ్వరం నీళ్లు కాకపోతే అని అడిగితే గుడ్లు తేలేసిండు ముఖ్యమంత్రి తప్ప ఆయనకు సమాధానం చెప్పే సత్తాపత లేదు. వాళ్ళ వాస్తవం ఏంటి? అదే కాళేశ్వరం నీళ్లను మల్లన్న సాగర్ ద్వారా అటు గంధమల్ల తీసుకుపోతా ఉన్నారు. ఇంకొక వైపు హైదరాబాద్ ఆనాడు మన ప్రభుత్వం ఉన్నప్పుడే
2023 జూలైలో అనుకుంటా మనమే జీవో ఇచ్చినాం, కేబినెట్ తీర్మానం చేసినాం. కొండపోచమ్మ సాగర్ నుండి 1100 కోట్ల రూపాయలతో గండిపేటకు నీళ్లు తీసుకొచ్చే ప్రాజెక్ట్ మచ్చ జెండా ఊపింది కేసీఆర్ గారు. ఇవాళ ఈ ముఖ్యమంత్రి గారు 1100 కోట్లతో అయిపోయే దానికి ఇవాళ 7400 కోట్లకు అంచనాలు పెంచి మరి ఎవరి కోసమో, డబ్బుల కోసమో, మూటల కోసమో, ఢిల్లీకి ముడుపుల కోసమో ఇవాళ ప్రాజెక్టు నిర్మాణాన్ని 7 పెంచి మోసం చేస్తున్నాడు. ప్రజల దొమ్మును కొల్లగొడుతున్నాడు, ప్రజల సొమ్మును కొల్లగొడుతున్నాడు ఈ ముఖ్యమంత్రి గారు. ఎవరు ఏమనుకున్నా ఇంతకంటే ఎక్కువ నేను చెప్పాలంటే చాలా మంది పెద్దలు మాట్లాడారు. ఎవరు ఏమనుకున్నా 2 సత్యాలు చరిత్రలో లిఖించబడతాయి. కేసీఆర్ అనే 3 అక్షరాల తాత్పర్యం భవిష్యత్తులో పిల్లలు యాద పెట్టుకుంటారు. కే అంటే కాలువలు, సి అంటే చెరువులు, ఆర్ అంటే రిజర్వాయర్లు అనే విధంగా భవిష్యత్తులో తెలంగాణ ప్రతి బిడ్డ పెట్టుకుంటుంది. రెండో మాట నేను చెప్తా ఉన్నాను, ఇది గుర్తుపెట్టుకోండి. ఇవాళ మనందరి ఎఫర్ట్ కానీ మనందరి తాపత్రయం ఒకటే కావాలి. కాళేశ్వరం కామధేను, కాళేశ్వరం కల్పతరు తెలంగాణకు అనేది అందరికీ తెలుసు. కాళేశ్వరం ఎంత మల్టీపర్పస్ ప్రాజెక్టో, ఎన్ని రకాల అద్భుతాలను తెలంగాణలో ఆవిష్కరించిందో ఇప్పటిదాకా కమలాకర్ గారు కూడా చెప్పినారు. తెలంగాణను